హాయ్ వ్యూయర్స్. పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది రష్మిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో నార్త్ లో ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దీంతో బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది. ఇటీవలే డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో అద్భుతమైన నటనకు ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో పాటు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాల్లో నటిస్తోంది. వరుస షూటింగ్స్, యాడ్స్ అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న రష్మిక టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను చూసి భయపడిందట. అందుకు గల కారణాన్నైతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తెలుగు సినీ ప్రియులకు ఇష్టమైన జోడీలలో రష్మిక, విజయ్ కూడా ముందుగా ఉంటారు. అయితే వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. వీరిద్దరి కాంబోలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు అయితే వచ్చాయి. 2018లో డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన గీతా గోవిందం సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మంచి వసూలు కూడా రాబట్టింది. అటు రష్మికకు తెలుగులో మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమా తర్వాత విజయ్, రష్మిక జోడీ గురించి అనేక రూమర్స్ అయితే సోషల్ మీడియాలో ఇప్పటికీ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. అయితే వాటిపై ఇప్పటి వరకు వీరిద్దరూ స్పందించనే లేదు. ఇది ఇలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ గీతా గోవిందం సినిమా సమయంలో విజయ్ దేవరకొండను చూసి భయపడినట్టు చెప్పుకొచ్చింది. కెరీర్ కొత్తలో కొత్త వ్యక్తులతో మాట్లాడడం అంటే కాస్త బెరుకు. అందుకే గీతా గోవిందం సినిమా షూటింగ్ సమయంలో తొలిసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించేందుకు భయపడిందట. కానీ విజయ్ చాలా కూల్ పర్సన్ అని, అతడు సెట్ లో ఉంటే వాతావరణం చాలా పాజిటివ్ గా ఉంటుంది అని, అతడితో కలిసి నటించడం చాలా సులువుగా అనిపిస్తుందని చెప్పింది. అందుకే ఆ సినిమా షూటింగ్ కూడా చాలా సాఫీగా సాగిపోయిందని చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్స్ అయితే నెట్టింట వైరల్ గా మారింది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ, రష్మికకు సంబంధించి వాళ్ళ జోడీ చాలా బాగుంటుందని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందంటారు?